అప్డేట్ చూద్దాము. ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒకే వేదిక పైన కనిపించినటువంటి నేతలు ఇప్పుడు ఒక మాటల యుద్ధానికి దిగారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు, బోండా ఉమా వివరణ, దానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్. ఇలా వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లో కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే, పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం. ముద్రగడ పద్మనాభం సంతాప సభను రాజకీయ వివాదంగా మార్చడం సరికాదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. విషాద సంఘటనను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. తనతో ఒకే వేదికపై ఉండటాన్ని సీఎం తప్పుబట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ సభకు అన్ని పార్టీల నేతలు వచ్చారని, కాపులు కలిస్తే చంద్రబాబుకు ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. ఇక తనపై వస్తున్నటువంటి విమర్శలకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా వివరణిచ్చారు. తాను వైసీపీ సభకు వెళ్ళలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించినటువంటి ముద్రగడ సంతాప సభకే వెళ్ళానన్నారు ఆయన. అక్కడ అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానని, దానికి కూడా రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. గతంలో జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్లారని గుర్తు చేశారు. మరి వారిని కూడా వివరణ అడుగుతారా అంటూ ప్రశ్నించారు ఆయన. బోండా ఉమా తమ వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీలోనే కౌంటర్ వచ్చింది. 2019లో పార్టీ ఓటమికి కాపు ఉద్యమం కారణం కాదన్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ. ఇక జగన్ ఒక్క ఛాన్స్ నినాదానికే ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పారు. బోండా ఉమా వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పడం సరికాదని వర్మ స్పష్టం చేశారు.